Welcome to the math class. Today I'm discussing about the topic methods of finding particular integral. Already we discussed in earlier classes about the complementary function. Now today I'm continuing the next class to finding the particular integral. Method 1. Working rule to find the value of 1 by f of d into e power ax. మెథడ్ 1లో రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ప్లేస్లో ఏముండాలంటే ఈ పవర్ ఏఎక్స్ ఉండాలి. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎనీ ఆపరేటర్ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ ద వన్ ప్రాబ్లం. ఏదో ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఆపరేటర్ ఫామ్ లో ప్రాబ్లం ఇచ్చి రైట్ హ్యాండ్ సైడ్ లో ఎవరు ఉండాలంటే ఈ పవర్ ఏఎక్స్ ఉండాలి, లేదా సమ్ ఎనీ రియల్ నంబర్ 2, 5, 2 కానీ 5 కానీ 6 కానీ 7, 8, 9, 10 ఎనీ రియల్ నంబర్ ఆర్ ఎనీ ఇంటీజర్ కనుక ఉంటే ఇస్ ద ఫస్ట్ మోడల్. లేదా ఇంకొకటి ఏంటిదంటే కాస్ హెచ్ఎక్స్ కానీ సైన్ హెచ్ఎక్స్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. దిస్ ఇస్ ద మెథడ్ 1 టు ఫాలో ద సేమ్ కండిషన్స్. సో once again I will repeat you. The right hand side contains e power ax or any natural number 2, 5, 3, 4 and so on, or cos hx or sin hx, like that. So if we have to found any one in the following steps, then we'll continue the same steps. Step 1, after finding the complementary function yc, we have to find the particular integral. Complementary solution మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద రైట్ హ్యాండ్ సైడ్ క్యూ కంటైన్స్ ఎనీ వాల్యూ, క్యూ కంటైన్స్ ఎనీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు ఓన్లీ వైసీ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరలా ఇంకొకసారి వినండి. రైట్ హ్యాండ్ సైడ్ లో ఎనీ ప్రాబ్లం ఇస్తాడు ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లో ఈక్వల్ టు 0 కనుక ఉంటే దట్ ఈస్ ద హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు వైసీ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎనీ ఆపరేటర్ ఫామ్, ఎనీ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ద క్యూ ద రైట్ హ్యాండ్ సైడ్, క్యూ ఈజ్ ఎనీ ఫంక్షన్ కనుక ఉంటే అప్పుడు వైసీ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వైపీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వైపీని ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తున్నాం. మెథడ్ 1లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముండాలంటే ఈ పవర్ ఏఎక్స్ కానీ ఎనీ ఇంటీజర్ కానీ ఆర్ ఎనీ రియల్ నంబర్ కానీ ఉండాలి, లేదా కాస్ హెచ్ఎక్స్ కానీ సైన్ హెచ్ఎక్స్ కానీ ఉంటే అప్పుడు మెథడ్ 1ని మనం యూజ్ చేయాలి. స్టెప్ 1, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ. మనకి ఈ పవర్ ఏఎక్స్ అని ఉంది కదా, సపోజ్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ పవర్ 2x కానీ ఈ పవర్ 4x కానీ అండ్ సో ఆన్ ఇలా కనుక ఉంటే ఇది ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ వచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ సో ఆన్ ఈ పవర్ 100x కనుక ఉందనుకోండి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100. సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆ డి ఎక్కడైతే ఉందో అక్కడ ఏని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇఫ్ ద డినామినేటర్ ఎఫ్ ఆఫ్ ఏ పెట్టేసిన తర్వాత అప్పుడు ఎఫ్ ఆఫ్ డి అలా ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఫైండ్ అవుట్ చేయండి జాగ్రత్తగా. 0 అయితే మళ్ళీ కుదరదు. నాట్ ఈక్వల్స్ టు 0 కనుక అవ్వాలి. అలా అయితే అప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టెప్ 2, ఒకవేళ డినామినేటర్లో కనుక 0 అయితే 0 అవ్వాలి అంటే మనం ఆల్రెడీ వైసీలో ఏం చేసాము, ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ ప్రాబ్లంకి వైసీలో మనకి 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకుందాం. ఆ 2 ఫ్యాక్టర్స్లో
ఇఫ్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ జీరో అంటే సబ్స్టిట్యూట్ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఫ్యాక్టర్ కనుక జీరో వచ్చి రెండో ఫ్యాక్టర్లో జీరో రాలేదు, ఒక ఫ్యాక్టర్ మాత్రం జీరో అయిపోయింది. అప్పుడు ఏదైతే జీరో అయ్యిందో ఆ ఫ్యాక్టర్కి బదులుగా మనం ఏం చేయాలి అంటే ఎక్స్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ద రిమైనింగ్. ఒక ఫ్యాక్టర్ జీరో అయ్యింది కాబట్టి ఎక్స్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. అదే రెండు ఫ్యాక్టర్స్ జీరోస్ అయితే రిపీటెడ్ ట్వైస్, టూ ఫ్యాక్టర్స్ కనుక జీరో అయిపోతే x² 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ రిమైనింగ్. ఆ రెండు ఫ్యాక్టర్స్ రాయకుండా ఆ రెండు ఫ్యాక్టర్స్ కి బదులుగా x² 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ax అండ్ సో ఆన్. ఒకవేళ మనకి ప్రాబ్లంలో మూడు ఫ్యాక్టర్స్ వచ్చింది అనుకోండి, ఆ త్రీ ఫ్యాక్టర్స్ మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు జీరో అవ్వాలి. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన మూడు ఫ్యాక్టర్స్ జీరోస్ అయిపోతే x³ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. నెక్స్ట్ స్టెప్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఇలా మనం జనరల్ సొల్యూషన్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నోట్ 1, ఇఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ q కంటైన్స్ ఎనీ రియల్ నంబర్ అంటే 1 2 3 4 5 6 7 వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ రియల్ నంబర్, then it can be written as q is equal to 5 into e power 0x. e power 0x means 1, so 5 into 1 5. అండ్ 6 కనుక వచ్చారనుకోండి, 6 into e power 0x, 6 into 1 that is equal to 6. ఆర్ 100 ఇచ్చారనుకోండి, సపోజ్ 100 into e power 0x లాగా రాసుకుంటాను, అంటే ఫస్ట్ మెథడ్ 1లోకి వచ్చేటట్లుగా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. 100 into e power 0x. లేదా 99 ఇచ్చారనుకోండి, 99 into e power 0x దట్ ఈస్ ఈక్వల్ టు 99. నోట్ 2, ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ సైన్ హెచ్ఎక్స్ గనక ఇస్తే అప్పుడు మీరు సైన్ హెచ్ఎక్స్ ని ఎలా రాస్తారు అంటే సైన్ హెచ్ఎక్స్ ని e పవర్ x మైనస్ e పవర్ -x/2 రాసుకోవచ్చు. ఓకేనా? ఆర్ కాస్ హెచ్ఎక్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం రాసుకోవాలి, e పవర్ ఆఫ్ x ప్లస్ e పవర్ -x/2. దిస్ ఇస్ ద హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనమాట. బై యూజింగ్ ద అబోవ్ మెన్షన్డ్ స్టెప్స్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో ఏదైతే ఇచ్చాడో అక్కడ పెట్టుకోవడం అనమాట. ఇది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ -x/2, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ -x/2. ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ మెథడ్ 1 ఏదైతే ఉందో అది కంటిన్యూ అయిపోతా ఉండాలన్నమాట. ఓకేనా? మనం ఒక ప్రాబ్లం చూస్తే మనకి ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ప్రాబ్లం నెంబర్ 1, సాల్వ్ d² మైనస్ 5d plus 6 into y is equal to e power 4x. ముందు ఈ మెథడ్ 1 2 3 అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే ముందు వైపీ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ గివెన్ దట్ d² minus 5d plus 6 into y is equal to e power 4x. Now the auxiliary equation is, AE means auxiliary equation, that is f of m is equal to 0. అంటే d ఎక్కడైతే ఉందో అక్కడ m పెట్టేసుకుందాం. m² minus 5m plus 6 equal to 0. That implies m² minus 3m minus 2m plus 6 is equal to 0. ఫ్యాక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. m కామన్ తీస్తే m minus 3 minus 2 కామన్ తీస్తే m minus 3 equal to 0. m minus 3 అలాగే m minus 2 is equal to 0. Therefore m is equal to 2, 3. Therefore the roots are real and distinct. Real and distinct. Now therefore the complementary function, therefore the complementary function yc is equal to real and distinct కాబట్టి c1 into e power 2x plus c2 into e power 3x. Now
to find the particular integral of 1 by f of d into q. 1 by f of d into q కి మనం పర్టికులర్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే మనకి ఫాలోయింగ్ స్టెప్స్ ఉన్నాయి కదా. ఏం స్టెప్స్ ఉన్నాయి? స్టెప్ 1లో ముందు 1 బై దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే క్వశ్చన్ రాసుకోవచ్చు. లేదంటే మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా, m-3 ఫ్యాక్టర్స్ రాసుకోండి. m-3 మీరు డీలో రాసేసుకోండి. d-3 ఇంటూ d-2. క్వశ్చన్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే. ఆ క్వశ్చన్ నుంచే మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి నేను ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. ఇంటూ క్యూ అంటే రైట్ హ్యాండ్ సైడ్ e పవర్ 4x అంటే హియర్ a ఈజ్ ఈక్వల్ టు 4 ఇదనమాట. ఈ 4 here a is equal to 4, that is equal to 1 by step 1 లో put d is equal to a అంటే 4 minus 3 into 4 minus 2 e power 4x, that is equal to e power 4x divided by 4 minus 1 అంటే 1, 4 minus 2 అంటే 2, that is equal to 1 by 2 into e power 4x, and this is yp. Therefore the general solution is y is equal to yc plus yp. Therefore y is equal to yc అంటే ఎంత వచ్చిందో మనకి c1 into e power 2x plus c2 into e power 3x plus yp అంటే ఏమొచ్చింది మనకి 1 by 2 into e power 4x. Hence solved. So this is the procedure. We have to solve any problem by using the above steps అనమాట. ఆ స్టెప్స్ ని బేస్ చేసుకొని మనం జనరల్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వన్ మోర్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం చూద్దాము మనము. సెకండ్ ప్రాబ్లం నెంబర్ 2. d square minus 3d plus 2 into y is equal to cos hx. సో cos hx ఇస్తే మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూద్దాం ఒకసారి. గివెన్ దట్ d square minus 3d plus 2 into y is equal to cos hx. Therefore the auxiliary equation is m square minus 3m plus 2 is equal to 0. Now we have to find the factors. M square minus m minus 2m plus 2 is equal to 0. That implies m minus 1 minus 2 common తీస్తే m minus 1 is equal to 0. m minus 1 and m minus 2 is equal to 0. Therefore m is equal to 1 comma 2. Therefore the roots are real and distinct. ఇక్కడ దాకా ఫస్ట్ అంటే therefore yc is equal to c1 into e power 1x plus c2 into e power 2x. Now to find the particular integral of 1 by f of d into q, that is equal to 1 by f of d అంటే ఫ్యాక్టర్స్ రాసుకుందాం. d లో రాసేసుకోండి. మనకి d లో రాసుకుంటే 1 by d minus 1
అండ్ డి మైనస్ 2. క్వశ్చన్ రాసుకున్నా పర్వాలా, ఆ క్వశ్చన్ నుంచే మనకి ఈ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చినాయి అనమాట. కాస్ హెచ్ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై డి మైనస్ 1 డి మైనస్ 2 ఇంటూ కాస్ హెచ్ఎక్స్ని ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు, జస్ట్ దీంతో మల్టిప్లై చేస్తాను, ఈ 1/2 కామన్ తీసేసాను మొత్తానికి. అప్పుడు ఏమవుతుంది, 1 బై డి మైనస్ 1 ఇంటూ డి మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్, జస్ట్ మల్టిప్లికేషను, ప్లస్ మళ్ళీ అగైన్ 1 బై డి మైనస్ 1 డి మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మోడల్లో ఉంది ప్లస్ ఇది కూడా ఫస్ట్ మోడల్లో ఉంది. ఇక్కడ ఏ వాల్యూ 1, ఇక్కడ ఏ వాల్యూ -1 అనమాట. 1 బై ఇక్కడ ఎంత అవుతుంది, 1 డి వాల్యూస్, డి ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇక్కడ 1 మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై -1 కాబట్టి ఇక్కడ ఈ పవర్ -1x ఉంది కాబట్టి మైనస్ ఏ వాల్యూ. సో -1 -1 -1 -2 ఇంటూ ఈ పవర్ -x దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇక్కడ చూడండి ఒక ఫ్యాక్టర్ 0 అయిపోతుంది, ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే 0 అవుతుంది. ఆ ఒక ఫ్యాక్టర్ 0 అవుతుంది కాబట్టి రిమైనింగ్ అంతా సేమ్ రాసేయండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై -1. ఇక్కడ 1 -2 అంటే -1. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ మాత్రమే 0 అవుతుంది కాబట్టి ఎక్స్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఈ 2 ఫ్యాక్టర్స్ 0 అయిపోయినాయి అనుకోండి, x² 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం, ప్లస్ 1 బై -2 -3 ఇంటూ ఈ పవర్ -x దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ -x ఇంటూ ఈ పవర్ ఆఫ్ x ప్లస్ 1/6 ఇంటూ ఈ పవర్ -x. దిస్ ఈస్ yp. Therefore, the general solution is y is equal to yc plus yp. Therefore, y is equal to yc అంటే c1 into e power of x plus c2 into e power 2x plus 1/2 into -x e power of x plus 1/6 into e power -x. Hence solved. And one more problem. Solve d cube minus 4d square into y is equal to number 5. క్వశ్చన్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, is equal to 5 ఉంది. 5ని ఎలా రాసుకోవచ్చు అంటే, సిన్స్ 5 is equal to 5 into e power 0x రాసుకొని ఫస్ట్ మోడల్ చేసేసుకోవచ్చు. ఓకేనా, given that d cube minus 4d square into y is equal to 5. Therefore, the auxiliary equation is m cube minus 4m square is equal to 0. That implies m square కామన్ తీస్తే సరిపోతుంది కదా, m square కామన్ తీసేస్తే m plus 4 is equal to 0. అంటే that implies m square is equal to 0 or m plus 4 equal to 0. ఓకేనా, అండ్ m square is equal to 0 కనుక అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లాయిస్ m is equal to 0, 0 and m is equal to plus m plus 4 is equal to 0 అంటే m is equal to ఎంత అవుతుంది, m plus 4 is equal to 0, m minus 4 బ్యాక్ వెళ్దాం, m plus 4 is equal to 0 అంటే m is equal to -4. ఓకేనా, m is equal to -4.
డి స్క్వేర్ మైనస్ సారీ ఇక్కడ డి క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ ఉంది కదా, అంటే ఇక్కడ ఏం పెట్టాలి మనం, మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్, ప్లస్ కాదు, మైనస్. ఇది తీసేయండి, m-4, ఇది కూడా మైనస్. m-4 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు +4 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు +4. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ రిపీటెడ్ అయినాయి ఇక్కడ. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్. రియల్ అండ్ రిపీటెడ్. కాబట్టి దేర్ఫోర్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు, సింగిల్ గా ఉన్నదానికి ముందు రాస్తాను, c1 ఇంటూ e పవర్ 4x ప్లస్ c2 ఇంటూ e పవర్ కాదు, c1 రిపీట్ అయితే మనం ఏం రాయాలి, c2 ప్లస్ c3x ఇంటూ e పవర్ 0x. సో దిస్ ఇస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. నౌ the particular integral of 1 by f of d into q, that is equal to 1 by మనకి f of d అంటే కిందకి వచ్చింది, m కామన్ తీసాం కిందక, సో d స్క్వేర్ ఇంటూ d మైనస్ 4 ఇంటూ 5. 5 నెల రాసుకోవచ్చు, e పవర్ 0x, దట్ ఈస్ ఈక్వల్ టు 1 by a వాల్యూ హియర్ సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు 0. అంటే d స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 0 మైనస్ 4 ఇంటూ 5 e పవర్ 0x. ఇక్కడ మనకి 0, 0 అంటే 2 కదా, అంటే 5 ఇంటూ e పవర్ 0x డివైడెడ్ బై -4 ఇంటూ ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 0, 0 అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ 0లు వచ్చినాయి. ఆ 2 0లు అయిపోయినాయి కాబట్టి, 2 ఫ్యాక్టర్స్ 0 అయిపోయినాయి కాబట్టి x² 2 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవాలి. ఇలా ఉంచేద్దాం ఇది. దేర్ఫోర్ ఇది yp. ద జనరల్ సొల్యూషన్ ఈస్, therefore the general solution is y is equal to yc plus yp. Therefore y is equal to c1 into e power 4x plus c2 plus c3x into e power 0x. ఇక్కడ -5కి వెళ్ళిపోతే -5/4 ఇంటూ e పవర్ 0x ఇంటూ x² by 2 factorial, hence solved. ఓకేనా? సో మనం ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకా సరిపోతుంది కదా, సరిపోతుంది. 3 మోడల్స్ నేర్చుకోండి, 3 ప్రాబ్లమ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.